వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ 1. డియర్ వియర్స్, మీ విషయాల్లో కర్మ చేసిన వాళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళు మోటార్ సైకిల్ నుంచి కింద పడ్డారంట. వారికి యాక్సిడెంట్ జరిగిందంట. ఏంజల్ చెప్తున్నారు, జస్టిస్ సర్వ్డ్, వాళ్ళు చేసిన కర్మకి పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్తున్నారండి. ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకున్నారు, ఏ విషయంలో కర్మ అనేది అనుభవించారు అనేది ఈ వీడియో ద్వారా చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ విషయంలో రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి మీ మీద హిట్మ్యాన్ని మీ వైపుగా పంపిస్తున్నారంట. పంపించింది ఎవరు, దేనికి పంపించారు, అసలు ఏం జరిగింది, పంపించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. అలాగే ఈ విషయంలో ఫ్యూచర్ రీడింగ్ కూడా చేశాను. ఏం జరిగింది అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజల్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కర్మ చేసినందుకు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయిందంట. ప్లీజ్ చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ విషయంలో పెట్టుబడి లాభాలు వస్తున్నాయని, జీవితంలో మీరు నిలబడిపోతున్నారని కొంతమంది జలస్తో చేశారండి. మీరు ఏం చేసినా సరే మీకు కలిసి వస్తుంది, మీ రూపాయికి పెట్టిన కాడ 10 రూపాయలు వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారండి. అందుకని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని ఆపాలి, ఎలాగైనా మీ పనిని కానీ మిమ్మల్ని కానీ ఆపాలి అని అనుకుంటున్నారంట. దారిలో నెగిటివ్ ఎనర్జీస్ చేశారంటండి. అంటే ట్రావెల్లో మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తే మీకు ఇబ్బంది కలిగేలాగా, మీరు బైక్ మించి కానీ డ్రైవ్ చేసే వాళ్ళు బైక్ మించి పడేలాగా, అలాగే మీరు బయటికి వెళ్ళినప్పుడు మెయిన్లీ రోడ్ మీద ఓకేనా, దారిలో మీకు ఇబ్బంది కలిగేలాగా, యాక్సిడెంట్స్ అయ్యేలాగా చేశారంటండి నెగిటివ్ ఎనర్జీ. ఎస్, మిమ్మల్ని స్పయింగ్ చేస్తున్న వాళ్ళేనండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళే, మీకు బాగా తెలిసిన వాళ్ళే. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ మదర్ విషయంలో చేశారంట. అండ్ ఎస్, వారిని ఎలాగైనా సరే తప్పించాలి, వాళ్ళని ఎలాగైనా ఇబ్బంది పెట్టి ఏడ్పించాలి, మీకు ఆధారం లేకుండా చేయాలి అని చెప్పి చేశారంట. కేర్ గివర్ అండి, ఓకేనా. మిస్ అయింది, స్ట్రాంగ్గా మిస్ అయింది. మీ ఇంట్లో వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పెట్టలేకపోయారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఎస్, న్యూ బిగినింగ్, ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట. ఏంటి ఏంజల్ అది క్రియేట్ చేద్దాం అనుకుంది ఏంటి? ఎస్, వాళ్ళే ఏదో ప్లాన్ చేసి దాన్ని క్రియేట్ చేద్దాం అనుకున్నారంట. ప్లాన్ చేసి లేనిది, మీ తలరాతలో లేనిది ఒకటి క్రియేట్ చేయాలి ఎలాగైనా సరే అనుకున్నారంటండి. వారు ముందుకెళ్తే జీవితంలో సెటిల్ అయిపోతారు, డబ్బులు సంపాదించేస్తారు అని చెప్పి చేశారంట. అందుకోసం వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే తీసుకొని వాళ్ళు సెటిల్ అయిపోదాం అని అనుకున్నారంట. అండ్ ల్యాండ్కి సంబంధించి, మనీకి సంబంధించి, లేదా ఇన్సూరెన్స్ లైక్ మీ మదర్ ద్వారా వారికి ఏదో ప్రాఫిట్ ఉంది, ఓకేనా. సో ఎకనామికల్గా చూపిస్తుంది. పార్ట్నర్ అండి, చాలా కేసెస్లో టాక్సిక్ పార్ట్నర్, టాక్సిక్ ఫాదర్ అండ్ సపరేషన్లో ఉన్నవారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అప్పర్ ఫాదర్. అండ్ వాళ్ళు దేనికో సంబంధించి జెలస్గా ఫీల్ అవుతున్నారు. సో అవకాశంగా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎస్, ఎలాగా ఆపలేరండి. ఏ రకంగా కూడా మీ యొక్క ఎదుగుదలని, మీ ఫ్యామిలీలో అందరికీ ఉన్న గౌరవాన్ని వాళ్ళు ఆపలేరు, బాధ పెట్టలేరు. ఎస్, డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గర డబ్బులు లేవని, వారికంటే కూడా మీరు గొప్ప స్థాయిలో ఉన్నారు, మీ కుటుంబంకి వారి కుటుంబం కంటే కూడా మర్యాద ఎక్కువ ఇస్తున్నారు, వారిని అసలు పట్టించుకోవట్లేదు, మీ గురించే మాట్లాడుతున్నారు అని చెప్పి వారు జలస్సీతో ఇబ్బంది పెడదాం అనుకున్నారంట. కానీ జరగలేదండి. ఎదురు చూసారంట అండి. చాలా సంవత్సరాల నుంచి ఎలా అంటే జీవితంలో వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తూనే మీకు తెలియకుండా జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసేలా చేశారంట. సో ఎస్, ఇందులో బ్రదర్ ఫిగర్స్ ఉన్నారండి. సో మీరు లైఫ్లో ఎలాగా కూడా ముందుకు వెళ్ళకూడదు, మీ చేతిలో రూపాయి కూడా రాకూడదు అని చెప్పి, గుడ్ న్యూస్ అనేది ఉండకూడదు అని చెప్పి అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నారంటండి బాధ పెట్టడానికి. ఏం జరిగింది ఏంజల్? దారి లేదు, ట్రావెలింగ్లో బాధ పెట్టడానికి దారి లేదు, వాళ్ళకైతే మంచి జరగలేదు. గుడ్ న్యూస్ కాదండి వారికి. మీ వెనకాల ఫాలో అవ్వి, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ వెనకాల ఫాలో అవ్వి, మీ యొక్క మదర్ వెనక ఫాలో అయ్యి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకోవడం వారికి మంచి అయితే చేయలేదు. బైసైకిల్ నుంచి కింద పడిపోయాడు. ఎస్, మోటార్ బైక్ నుంచి అండి కింద పడ్డారు. కన్ఫర్మేషన్, ట్రావెలింగ్లో వారికి మంచి జరగలేదు. మీ సెలబ్రేషన్ ఆపాలనుకున్నందుకు వాళ్ళ సెలబ్రేషన్ తలకిందులైపోయిందండి. డబ్బులు ఇచ్చినా సరే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో, టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ అండి, వారైతే అథారిటీని తీసుకోలేకపోయారు. డబ్బులు లేకుండా చేసి ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి అనుకున్నారంట. ఆధారం లేకుండా చేద్దాం అనుకున్నారంట. ఈ దెబ్బతో ఇంకా వాళ్ళే అన్నిటికీ దిక్కు అన్నట్టుగా అయిపోతుంది. సో వాళ్ళు
పై స్థాయిలో ఉంటారు అన్నట్టుగా అనుకున్నారండి. వేగంగా అంటే వేగంగా డబ్బులు పోగొట్టుకున్నారు అండ్ దారి కూడా లేదు. వారికి క్లియర్గా దారి లేదండి, ఛాన్సే లేదు. ఎస్, డబ్బులు ఇచ్చినా కూడా దారి లేదు. చాలామంది మీ విషయంలో డబ్బులు ఇచ్చినా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది మీ ఎనర్జీ, మీ గురించి తెలుసు వాళ్ళకి ఆల్రెడీ. సో మిమ్మల్ని బాధ పెట్టడానికి వారు ఒప్పుకోవట్లేదండి, చీటింగ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. న్యూ బిగినింగ్ లేదు, స్టార్టింగ్ ఇంకా మొదలు అవ్వకుండానే చాలా డీల్స్ ఎండ్ అయిపోతున్నాయి. ఎస్, వారు అనుకుంది అయితే జరగలేదండి, వారికి న్యూ బిగినింగ్ లేదు. మీకు డబ్బులు రాకుండా చేయడానికి న్యూ బిగినింగ్ లేదు. మీరు చేస్తున్న పనిని జనరల్గా ఎవరు వాళ్ళు చేసుకుంటుంటే చూసి బాధపడడం కంటే కూడా మీరు ఇంకొంచెం ఒక స్టెప్ పైకి వెళ్ళి ఎలాగైనా సరే ఆపేయాలి, ఎలాగైనా తప్పించేయాలి, లేకుండా చేయాలి, ఆ విధంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి కర్మ అనేది వాళ్ళకి ఇన్స్టెంట్గా వెళ్ళిపోతుంది. నెగిటివ్ ఎనర్జీస్ ఇందాక చేసింది ఎస్ కన్ఫర్మేషన్ అండి, డబుల్ కన్ఫర్మేషన్. ట్రావెల్లో చేసిన నెగిటివ్ ఎనర్జీస్ మీ జర్నీని వాళ్ళు ఆపలేకపోయారు, వాళ్ళ జర్నీని వాళ్ళు ఆపేసుకున్నారు. టోటల్గా 100% రివర్స్ అయిపోయిందండి. ఓకేనా, మీకు ట్రావెలింగ్లో ఇబ్బంది పెట్టాలని వాళ్ళ ట్రావెలింగ్లో యాక్సిడెంట్ చేసుకున్నారు. ఎస్, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అండి, టాక్సిక్ ఫాదర్ స్టార్ట్ చేయాలి, ఈ విధంగా మిమ్మల్ని ఉంచాలి అనుకున్నారంటే అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, ఎవరు సాయం చేస్తారో తెలియని పరిస్థితుల్లో, ఎవరు సాయం కూడా చేయకుండా ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని ఎదురు చూశారంట. బట్ ఏంటంటే ప్రస్తుతం వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు అండ్ మిమ్మల్ని బాధ పెట్టడానికి అవకాశం లేదు. వారికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు, వీళ్ళని కూడా బుక్ చేస్తారు అని అనుకుంటున్నారు. అలాగే వాళ్ళని రక్షించుకోవడానికి అయితే ఛాన్స్ లేదండి, దారి కూడా లేదండి, క్లియర్గా దారి కూడా లేదు వారికి. మీ ఇంట్యూషన్ కరెక్ట్. వారు ఇప్పుడు తప్పించుకోలేరు, అలాగని వాళ్ళని ఏమీ చేయలేరు, మిమ్మల్ని బాధ పెట్టలేరు. అదండి వారి పరిస్థితి. సో ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు చేసిన అన్ని కూడా రివర్స్ అయిపోతుంది, ఏకదం పర్ఫెక్ట్గా వెళ్ళిపోతుందండి వారికి వెనక్కి. సో వాళ్ళకి డైరెక్ట్గా చేసే అవకాశం లేదు, ఇండైరెక్ట్గా చేసే అవకాశం లేదు. 0707 మిరాకిల్స్ చూస్తారు మీ లైఫ్లో. డివైన్ యొక్క ఇంటర్వెన్షన్, క్లియర్ ఇంటర్వెన్షన్ కనిపిస్తుందండి. డివైన్కి థ్యాంక్స్ చెప్పండి, మీ పితృదేవులకి థ్యాంక్స్ చెప్పండి. వారి యొక్క బ్లెస్సింగ్స్ వల్లే ప్రయాణాలు సాదాగా హ్యాపీగా జరుగుతున్నాయి అండ్ గమ్యాన్ని చేరగలుగుతున్నాం సేఫ్గా. గమ్యం నుంచి తిరిగి ఇంటికి రాగలుగుతున్నాం అంటే అది కేవలం వినాయకుడు అలాగే పితృదేవుల బ్లెస్సింగ్స్ అండి. ఓకేనా, ప్రయాణాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి పితృదేవుల బ్లెస్సింగ్స్ ఉంటేనే పనులు అవుతాయి. అండ్ అలాగే ఏ పని మొదలైనా సరే, ప్రయాణమైనా సరే తుది వరకు వెళ్ళాలి, విఘ్నాలు కలగకుండా అంటే వినాయకుడు అండి. ఓకేనా, మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నప్పుడు లేదా బయటకు వెళ్తున్నప్పుడు అయినా సరే అదొక అలవాటు కింద చేసుకోండి. ఓకేనా, సో ప్రయాణాలు చేస్తున్నప్పుడు మృత్యుంజయ మంత్రం 4 సార్లు చదువుకోండి, లేదా మీ వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు మృత్యుంజయ మంత్రం చదువుకోండి. చాలా పవర్ఫుల్ అండి, చాలా కనీసం మనం అజ్యూమ్ కూడా చేసుకోలేం, అంత పవర్ఫుల్గా అంత స్పీడ్గా వర్క్ అవుతుంది. నరసింహస్వామి మంత్రం అండి, మృత్యుంజయ మంత్రం. 4 లైన్లు మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈజీగా దొరికేస్తుంది. అండ్ మిరాకిల్స్ అండి ఆ మంత్రం మాత్రం. ఓకేనా, అండ్ అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా గణేశుడికి దండం పెట్టుకొని వెళ్ళండి. ఓకేనా, ఆ పని మోస్ట్లీ మీకు ఫేవర్గానే ఉంటుంది. ఓకేనా, అండ్ ఎస్, మీ విషయంలో మీరు అనుకుంది మీరు ఖచ్చితంగా క్రియేట్ చేయగలుగుతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.